దగ్గర పడుతుంది. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా ఎస్పీ రమ్దాత్ సుధీర్ కేకాన్ తెలిపారు. మేడారానికి ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. రోజుకు 5 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. భక్తులు మేడారంకు ఇరువైపులా 5 రూట్ మ్యాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకల సౌకర్యాలు అందిస్తున్నామంటున్న జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు ఇప్పటికి నుంచే భక్తులు మాత్రం పోటెత్తుతున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మేడారం మహాజాతరలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్ ఇప్పటికే పోలీసు బందోబస్తు భారీగా నిర్వహించారు. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వయంగా ఇక్కడ దగ్గరుండి భక్తులకు అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మన మధ్యలో ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముందుగా జిల్లా పోలీస్ శాఖ తరఫున మేడారం మహాజాతర కోసం వస్తున్న భక్తులకి స్వాగతం సుస్వాగతం చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు, లక్షలాది మంది భక్తులు ఇప్పటి నుంచే వస్తున్నారు. గత 2 వారాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. సో ఒక సైడ్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు లక్షల మంది భక్తులు వస్తున్నారు. ఈ మేడారం మహాజాతర మెయిన్ జాతర టైంలో మేము పోలీస్ శాఖ తరఫున టోటల్ ఆల్మోస్ట్ 12,000 to 13,000 పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయబోతున్నాం. ఇది ఓవరాల్ పోలీస్ బందోబస్తు మేము 12 జోన్స్లో డివైడ్ చేస్తున్నాం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీ ర్యాంకులు, సిపి ర్యాంకులు, ఐజీ సార్ స్వయంగా ఇక్కడ వస్తారు, డిఐజీ ర్యాంక్ చాలామంది వస్తారు. సో ఓవరాల్ ట్రాఫిక్ ఇది మెయిన్ కంపోనెంట్ ఉంటుంది. సెకండ్ కంపోనెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్. సో ట్రాఫిక్కి కూడా ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు వాళ్ళ పార్కింగ్ ఏరియాలో దిగిన తర్వాత జంపన వరకు వస్తారు, స్నానం చేస్తారు. స్నానం చేసి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ టెంపుల్ ఏరియాలో వస్తారు. సో క్రౌడ్ మేనేజ్మెంట్లో మనం చూస్తే ముఖ్యంగా ఈ జాతర ప్లేస్ వర్షిప్ ఏరియా చాలా క్రిటికల్ ఉంటుంది. దాని భాగంగా కూడా మేము ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 250 కోట్ల రూపాయలతో ఇక్కడ నిధులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పనులు కూడా పూర్తి దశలో పూర్తి అయిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు మీరు ఈ యొక్క ఎక్కడ ప్రధానంగా గేట్లు మాత్రం పూర్తి లెవెల్లో కాలేదు. ఇక్కడ ఉన్న భక్తులకు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎట్లా మీరు సేవలు అందించబోతున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ పనులు అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ ఎస్పెషల్లీ గద్దె ఏరియాలో అన్ని గేట్స్ ఇరెక్ట్ అయినాయి, మీరు అందరూ చూడొచ్చు. సో భక్తులకి అంటే మేము డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, అంటే ఒకవేళ కొంతసేపు అట్లా గద్దె ఏరియా ఆపుతున్నాం, కొంత ఏరియా మిగతా టైంలో ఓపెన్ పెడుతున్నాం. ఇప్పటికే మేడారం మహాజాతరకు ఎన్ని రూట్లు ఏర్పాటు చేశారు? గతంలో మనం చూసుకున్నట్లయితే 1 వే చేశారు. ఇటు వచ్చిన వెహికల్ ములుగు ప్రాంతం నుంచి వచ్చి ఇట్లా వచ్చి మేడారం చదువుకొని ఇటు పడి బయకపేట నుంచి వెళ్ళింది. ఇప్పుడు అదే రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారా? వచ్చే వెహికల్ ఎలా వస్తున్నాయి, పోయే వెహికల్ ఎలా పోవాలి? ఇప్పుడు టోటల్ రూట్ ప్లానింగ్ సంబంధించి మీరు అడిగితే మేడారంలో రావడానికి టోటల్ 5 రూట్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు వాయా వారంగల్, పసరా నుంచి అన్ని ప్రైవేట్ వెహికల్స్ నార్లాపూర్ వైపు ఈ రూట్లో వస్తాయి. అది కంప్లీట్ 1 వే ఉంటుంది. వాళ్ళకి ఎగ్జిట్ ఒకటే 1 వే రూట్. బయ్యకపేట నుంచి వాయా భూపాలపల్లి వాళ్ళు వెళ్ళొచ్చు. కరీంనగర్ సైడ్ నుంచి అంటే ఎస్పెషల్లీ మనకు మహారాష్ట్ర వైపు నుంచి, తర్వాత రామగుండం, కాళేశ్వరం అటు నుంచి వచ్చే భక్తులు కాటారం నుంచి 2 వే రూట్ ఉంటుంది. అది రావడం పోవడం ఒకటే దారి ఉంటుంది. కాలువపల్లి నుంచి ఊరట్టం. థర్డ్ మనం రూట్ చూస్తే మనకు ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తులు, ఛత్తీస్గఢ్ భద్రాచలం సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్నబోయినపల్లి, కొండై, ఉరట్టం ఈ రూట్ రావడం పోవడం ఒకటే రూట్ ఉంటుంది. తర్వాత మనకు విఐపి రూట్ ప్లస్ ఆర్టీసీ రూట్, అది పసరా నుంచి తాడవై నుంచి మేడారం, మళ్ళీ రిటర్న్ కూడా అదే రూట్లో పోతారు. మేడారం నుంచి తాడవై నుంచి పసరా నుంచి మళ్ళీ వారంగల్, హనంకొండ లేకపోతే హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ పోతారో అక్కడ 100% నియరెస్ట్ దే జంపన్నకు తీసుకొని రావాలని మా ప్లాన్ ఉంది. ఓకే సార్, ఇప్పటికే మనకు మేడారంలో 18వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్కి రాష్ట్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మొత్తం ఇక్కడ రాబోతుంది. వారికి ఎటువంటి ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు? ఎంతమంది పోలీసు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు చేశారు? అంటే మీ అందరికీ ఐడియా ఉంది, ఇప్పుడు ఈ వచ్చే 18th, 19th రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ వస్తున్నారు. వారితో పాటు మొత్తం మన క్యాబినెట్ ఇక్కడ వస్తుంది. క్యాబినెట్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, అంటే మన అది ఒక ప్రివిలేజ్ మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి మొత్తం క్యాబినెట్తో పాటు రావడం అంటే మాకు కూడా ఒక అవకాశం ఉంది. సో పోలీస్ శాఖ తరఫున భద్రతా పరంగా మేము చూస్తే ఆల్మోస్ట్ 1500 మెంబర్స్తో మేము భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. దీంట్లో విఐపి సెక్యూరిటీ ఉంటుంది, వివిఐపి సెక్యూరిటీ ఉంటుంది. దీంతోపాటు
మనకు అదే రోజు సండే ఉంది కాబట్టి భక్తులు కూడా చాలామంది వస్తారు. సో వాళ్ళకి ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, ఒకవైపు భక్తులు కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా దర్శనమించడానికి పోలీస్ శాఖతో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సో ఈసారి నేను ఇక్కడ ఎస్పీగా వచ్చి పని చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్పెషలీ అంటే ఈ జాతర ముందు నాకు ఇక్కడ ఎస్పీగా అవకాశం ఇచ్చినందుకు నేను మన రాష్ట్ర ప్రభుత్వం మరియు మన రాష్ట్ర డీజీపీ సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, రైట్ మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే మేడారం మహాజాతరకు కోట్ల మంది భక్తులు వస్తున్నటువంటి భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ రామ్నాథ్ కేకన్ అయితే తెలియపరిచారు. మనం చూసుకున్నట్లయితే ఈ నెల 18వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం కోసం సుమారుగా 15,000 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేపట్టాము. ఇప్పటికే భక్తులకు కూడా ఈరోజు చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు పైగా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. మొదటిసారిగా ఇప్పుడు ఈ అమ్మవారి సేవలు అందించడం ఇది 3వసారి. మొదటి పోస్టింగ్ నాకు ఏఎస్పీగా నేను ఇక్కడ అమ్మవారి సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం నేను ఎస్పీగా రావడం ఇంకా చాలా సంతోషంగా, అమ్మవారి దీవెనలు నాపై మెరుగ్గా ఉన్నాయని చెప్పి అమ్మవారి సేవలో నేను సన్నిధిలో ఈ పని చేయడం సంతోషంగా ఉందన్నారు. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు అందించుకుంటూ ముందుకు పోతున్నామని మన మధ్యలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలియపరిచారు. కెమెరామ్యాన్ ప్రభాకర్తో సంపత్ 99 టీవీ. పశ్చిమ బెంగాల్లో వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. లైవ్లో